హలో అండి అందరికీ. మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శించిన సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో ఏదైతే అరెస్ట్ చేసిన సీఏ ఉన్నారు కదా, ఆయన వల్లభనేని వంశీతో కొంచెం అనుచితంగా ప్రవర్తించడం జరిగింది. ఇది ప్రవర్తించిన విషయాన్ని ఏదైతే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు కదా, అదే విషయాన్ని చెప్పడమే జరిగింది. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ కావడం జరిగింది. గతంలో ఆయన ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో అగ్రెసివ్గా పోలీసుల మీద ఈ స్థాయి పదజాలాన్ని ఆయన ఎప్పుడూ ప్రయోగించలే. ముఖ్యంగా పోలీసులందరినీ కూడా బట్టలు ఊడదీసి నిలబెడతాం అని చెప్పేసి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారో ఆ వైసీపీ నేతల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు కదా, వీళ్ళందరినీ కూడా మేము అధికారంలోకి వస్తే బట్టలు ఊడదీసి నిలబెడతాం, అలాగే ఎక్కడున్నా కానీ సప్త సముద్రాల అవతలున్నా కానీ తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని సీరియస్ హెచ్చరికలు పోలీసులకైతే జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ అరెస్టులకి నిరసనగా. అయితే దీని మీద ఏపీ పోలీసుల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అనేవి పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. నిత్యం ప్రజల్లో ఉంటూ లాండ్ ఆర్డర్ కాపాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసుల్ని ఈ స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఏపీ పోలీసుల సంఘం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా వాళ్ళ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ స్పందిస్తూ మరి మీరు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటేనే మీరు ఈ స్థాయిలో ఫీల్ అవుతున్నారే, మరి చాలామంది పోలీసులు తమ పరిధులకు మించి కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తున్నారు, అలాగే మరి గతంలో చాలాసార్లు కూడా ఎవరైతే నారా లోకేష్ ఉన్నారు కదా, ఆయన కూడా రెడ్ బుక్ చూపించి పోలీసులకి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన కూడా పోలీసుల్ని తీవ్ర పదజాలంతో దూషించడం జరిగింది. మరి అప్పుడు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు అన్నట్లుగా ఎవరైతే వైసీపీ నేతలు అయితే పోలీసుల మీద విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఒక పెద్ద రాజకీయ మలుపు అయితే తిరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే పోలీసులు తమ పరిధుల వరకు పనిచేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ పరిధులకు మించి ఏమంటారు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగపరిస్తేనే ఎవరైనా శిక్షలకు అర్హులు అనమాట. ఈ యొక్క ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అదే చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైతే అధికార పరిధులకి మించి ఎవరైతే తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తామన్నట్లుగా ఆయన తన అభిప్రాయం చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మినిట్.